అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనకిప్పుడు రాబోయేది పంచగ్రహ కూటమి. పంచగ్రహ కూటమి వల్ల ఏమేంటి మనకి జరుగుతుంది నష్టం, ఇలా రకరకాల వీడియోలన్నీ వస్తున్నాయి. కానీ అసలు ఆ రోజు ఏం చెయ్యాలి, ఏం చదువుకుంటే మనకి ఆ యొక్క ప్రభావం నుంచి మనం దూరం అవుతాం, అందరికీ చెడు జరుగుతుందా? అలాగే ప్రతిరోజు కూడా తిథివార నక్షత్రాలు చూసుకోవాలి. ఎందుకో తెలుసా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం మన వీడియోలో చెప్పుకుందాం. చెప్పుకోబోయే ముందు అమ్మవారి యొక్క దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు కూడా మనం తిథివార నక్షత్రాలు చెప్పుకోవాలి. అసలు మనం ఈరోజు చెప్పుకోబోయేటటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకం ఏంటంటే, వసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి లలితా రహస్య సహస్రనామ స్తోత్రంలోని ఒక అత్యద్భుతమైన నామం. మనకి నిన్నటి వీడియోలో మనం చెప్పుకుందాం, అన్ని రోగాలకు ఒకటే మందు, అది అమ్మవారి నామమే. అమ్మవారి నామాన్ని పట్టుకుంటే కానిది ఏదీ లేదు. కాకపోతే ఏ సందర్భానికి ఏ నామాన్ని పట్టుకోవాలి అనేది మాత్రం తెలుసుకోవాలి. సరే, పంచాంగం రోజు పూజలో మనం సంకల్పం చెప్పుకుంటాం. ఎలా చెప్పుకుంటాం సంకల్పం? ఆ సంకల్పంలో శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అంటూ చెప్పుకుంటాం. క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వైశాఖమాసే బహుళపక్షే శుభతిథౌ శుభవాసరే అంటే తిథి దశమ్యాం లేకపోతే ఏకాదశ్యాం సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే అంటూ తిథివార నక్షత్ర యోగ కరణాల గురించి చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకోవాలి అంటే చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు కూడా ఆ రోజు తిథిని కనుక మనం చెప్పుకున్నట్లయితే, ఎందుకు అంటారా? ఇదిగో అప్పుడు మనం చెప్పుకుంటున్నాం, అది లలితా రహస్య సహస్రనామ స్తోత్రంలో మనకి 28వ శ్లోకం ఉంటుంది. 28వ శ్లోకంలో 2వ లైను నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సకాయే నమః. ఓం నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సకాయే నమః. ఇదంతా కూడా 16 అక్షరాల నామం. వసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి ఈ స్తోత్రంలో తిథి నిత్యాదేవతలను నిత్యం తలుచుకోవాలి. ఆ తిథి నిత్యాదేవతలు అంటే ఏంటి? ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉంటారు. 15 మంది దేవతలు, తిథి నిత్యాదేవతలు అంతా కూడా. మనం లలితా సహస్రనామం చెప్పుకున్నప్పుడు ఒకసారి మనం దాని గురించి విపులంగా చర్చించుకుందాం. అందుచేత తిథిని ప్రతిరోజు తలుచుకుంటే ఆ రోజు లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఆ రోజు ఏ వారమో ఆ వారాన్ని తలుచుకుంటే ఆయు వృద్ధి కలుగుతుంది. ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రాన్ని మనం ఒకసారి చెప్పుకుంటే ఆ చేసిన పాపం అంతా పోతుంది. యోగం మనం పంచాంగంలో చూసినట్లయితే చెప్తారు, అది అమృత యోగము, ఖండ యోగము, ఇలాంటి యోగం చెప్తారు. అది ఏ యోగమైనా కానివ్వండి, ఆ రోజు ఏ యోగం ఉంటే ఆ యోగాన్ని తలుచుకుంటే రోగం తగ్గుతుంది. అలాగే కరణం, ఆ కరణాన్ని కనుక తలుచుకుంటే, కరణం అంటే మనం కరణము మనసుపు కరణం కాదు, తిథివార నక్షత్ర యోగ కరణాలలో కరణం అన్న భాగ్యాన్ని ఇక్కడ మనకి కరణం ఏమిచ్చారు? గరజి కరణం ఇచ్చారు, వనిజ. ఆ గరజి అన్న కరణం 11:10 దాకా ఉంటే వనిజ 10 గంటల 2 నిమిషాల దాకా ఉంది. నక్షత్రం భరణి, శోభన యోగం, గరజి కరణం, వనిజ కరణం, అలా తలుచుకోవాలన్నమాట. విశేషాన్ని కనుక తలుచుకుంటే కార్యసిద్ధి కలుగుతుంది. ఒక్కసారి మనం పంచాంగంలో చూస్తే, మనం చూడడం రాకపోయినా పర్వాలేదు, ఆ క్యాలెండర్లో తిథి ఇస్తారు, నక్షత్రం ఇస్తారు, వారం ఎలాగో తెలుస్తుంది, యోగము కరణము కూడా కింద రాసి ఉంటాయి. ఆ ఒక్కసారి మనం ఆ రోజు ఆ గడిలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైన విశేషాలు చదువుకుంటే చాలు, అంతే కార్యసిద్ధి కలుగుతుందన్నమాట. మరి ఈరోజు పంచగ్రహ కూటమి నాడు పంచగ్రహ కూటమి నాడే కాదు, ప్రతిరోజు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి నామ మంత్రాన్ని మనం అనుకున్నట్లయితే ఏం జరుగుతుంది అంటే, నిత్యము బాగుంటుంది వాళ్ళ లైఫ్. నిత్య పరాక్రమటోప, నిత్యము శుభాలే జరుగుతాయి. అందుకని వదలకుండా కనుక ఈ నామాన్ని చేసుకున్నట్లయితే, అది పంచగ్రహ కూటమి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, సర్వకాల సర్వావస్థలందు లలితా సహస్రనామంలో ఉన్నటువంటి 28వ శ్లోకంలో ఉన్నటువంటి 2వ లైన్ 16 అక్షరాల నామాన్ని కనుక నిత్యము అనుకుంటే, జాతకంలో గల దోషాలన్నిటినీ కూడా తొలగించడమే కాకుండా జన్మజాతకంలో దోషాలు పోయి మనకి మంచి కలుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఆ నామాన్ని అనుకుందాం. ఓం నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకాయై నమః. అదంతా కూడా కలిపే చదవాలి, ఎక్కడా కూడా విడదీయకూడదు, ఆపకూడదు. నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకాయై నమః అని ఏకనామంగా మాత్రమే చదువుకోవాలి.
అందుకని మనకి ఇంకా ఏ గ్రహ కూటములు ఏమీ చేయదు. అమ్మవారిని నమస్కారం చేసుకోవడం, చదివేయడం. మళ్ళీ ఎన్నిసార్లు చదవాలండి, నైవేద్యం ఏం పెట్టాలండి, పొద్దున్న చదవాలా, మధ్యాహ్నం చదవాలా, సాయంకాలం చదవాలా, ఆ యొక్క సందేహాలు ఏమీ వద్దు. పొద్దున్న మొదలు పెట్టుకుని చదువుకోండి. నిత్యము మనసులో ఆ రోజంతా అనుకోండి, లేదా 2 రోజులు అనుకోండి, 3 రోజులు అనుకోండి, నిత్యము అనుకోండి ఆ ఒక్క నామాన్ని పట్టుకుని. అంతే, అమ్మవారు అనుగ్రహించేస్తారు. మనకి ఏవైనా సరే జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా ఇలా చేస్తే తొలగిస్తుంది. నిత్యము బాగుంటుంది, ఇంక అందులో ఎటువంటి అనుమానము లేదు. లోకా సమస్త సుఖన భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.